రాజావారి కుటుంబం నవ్వుల పాలైందని చెప్పనా? పరువు గౌరవం పోవడం అంటే మాకు ప్రాణాలు పోవడంతో సమానమని చెప్పనా? ఏం చెప్పమంటావు నాయుడు బావా? మాపై గౌరవంతో ఇంతకాలం ఎంతో చేశావు. ఇంకేదైనా చెయ్యాలనుకుంటే స్నేహాన్ని పెళ్లి చేసుకో నాయుడు బావా. అత్తయ్య, మీరు నన్ను అడగక్కలేదు అత్తయ్య. మీకోసం నా ప్రాణాలు ఇమ్మని ఇస్తాను. ఇప్పుడు మాకు కావాల్సింది నీ ప్రాణాలు కాదు నాయుడు బావా, పరువు మర్యాదలు, మా చెల్లెలికి పసుపు కుంకాలు. ఇంకేం ఆలోచించగలరా నాయుడు బావా? నా మీద గౌరవం ఉంటే ఇంకేం మాట్లాడుకు. నా మాట కాదనకరా నాయుడు బావా. శాఖరం నమ్మా. అయ్యో అవును నాయుడు బావా, రా. అత్తయ్య, నేను చెప్పేదమ్మా. స్నేహ, కూర్చో స్నేహ. ఓం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణే నమోస్తుతే. యోక్తమాంగళ్యదేవతాభ్యో నమః. ఓం సర్వేశ్వరా దేవతాభ్యో నమః. సర్వాలంకార పూజాం సమర్పయామి. ఓం యోక్తమాంగళ్యదేవతాభ్యో నమః. సర్వాలంకార పూజాం సమర్పయామి. నమస్కరోమి. హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరథస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ. తామావహ జాతవేదో లక్ష్మీమర్పగామనీం. ఓం యోక్తమాంగళ్యదేవతాభ్యో నమః. సర్వాలంకార పూజాం సమర్పయామి. నమస్కరోమి. హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరథస్రజాం చంద్రాం హిరణ్మయీం. బాబు మాంగళ్యదాన కానివ్వండి. చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ. తామావహ జాతవేదో లక్ష్మీమర్పగామనీం. యస్యాం హిరణ్యమింద్యేయం గామస్వం పురుషానహం. అశ్వపూర్వాం రథమధ్యామస్తినాథ ప్రబోధనే. ఓం న క్రోధోమాశ్చర్యం న లోభో నా శుభామతిః. ఓం న క్రోధో రథమాశ్చర్యం న లోభో నా శుభామతిః. భవంతే గతపుణ్యానాం భక్తానాం శ్రేయసోక్తం నిపేక్షదా. యోక్తమాంగళ్యధారణ ముహూర్తో సుముహూర్తోస్తు. ఓం మాంగళ్యం తంతునానేన మమ జీవన హేతునా. కంఠే బద్ధాన సుభగే సంజీవ శరదాం శతం. మాంగళ్యధారణ ముహూర్తో సుముహూర్తోస్తు. సుముహూర్తకాలే సూర్యాదిమాంగళ్యధారణ ముహూర్తో సుముహూర్తోస్తు. యం తంతునానేన మమ జీవన హేతునా. కంఠే బద్ధాన సుభగే సంజీవ శరదాం శతం. మాంగళ్యధారణ ముహూర్తో సుముహూర్తోస్తు. సుముహూర్తకాలే సూర్యాదీనా నవానాం గ్రహాణాత్యంత శుభానుకూల్యతా ఫలసిద్ధిరస్తు. ఓం శ్రీరామపత్ని జనకస్య పుత్రి సీతాంగనా సుందర కోమలాంగి భూగర్భజాతా భూరేకమాతా వధువరాభ్యాం ప్రదా భవంతు. సావధాన సుముహూర్తే సావధాన సులభ్యే సావధాన. ఏమైందిరా తింగరోడా? ఏమైందని నన్ను అడుగుతావేంటే? మన సంస్కృతి సాంప్రదాయాల్ని మర్చిపోయారా? సాంప్రదాయం ప్రకారమే ఎర్రనీళ్లు తీసాం కదా బాబు. ఎర్ర నీళ్ళు తీస్తే సరిపోతుందా అత్తయ్య గారు? వాళ్ళ పేర్లు చెప్పి రావాలి కదా. స్నేహ, ఆ రోజు నేను మీ అక్క పెళ్లి చేసుకుని వస్తే మా ఇద్దరిని ఎంత ఏడిపించావమ్మా నువ్వు. ఈరోజు మాకు అవకాశం దొరికింది. చెప్పండి, మీ ఇద్దరి పేర్లు చెప్తే గాని మిమ్మల్ని ఇంట్లోకి రానివ్వం. ఏంటి ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటున్నారు? పేర్లు చెప్పి లోపలికి వస్తారా, లేదంటే ఇక్కడే నిలబడతారా? అంటే ఇలా ఎందుకు చెప్పమంటున్నానంటే, భార్యాభర్తలు ఒక్కరికంటే ఒకరు గొప్ప అనే భావనలో ఉంటారు కదా. ఇలా పేర్లు చెప్పారంటే ఆ భావన పోతుంది కదా. అలా అని ఏ పురాణాల్లో ఉందిరా? పురాణాల్లో ఉండక్కర్లేదురా వెర్రి ఎదవా. ఏదో అనుభవంతో చెప్తున్నాను. మేమిద్దరం పెళ్లి చేసుకుని వచ్చినప్పుడు కూడా మాది ఇదే పరిస్థితి. ఇప్పుడు చూడండి, చిలక గోరింకల్లాగా
ఎంత బాగున్నావు. స్నేహ, మీ బావేదో ముచ్చట పడుతున్నాడు కదా, పేర్లు చెప్పండి. పేర్లు చెప్పండమ్మా. నేను ఆయన వచ్చాం. నేను ఆయన వచ్చావంటే ఎక్కడికి వచ్చారు, ఎందుకు వచ్చారు అది చెప్పాలి కదా. నేను నాయుడు బావ పెళ్లి చేసుకొని వచ్చాం. ఆ తమ్ముడన్నయ్య, మా మరదలు చెప్పింది కదా, నువ్వు కూడా చెప్పే. ఆ, నేను స్నేహ పెళ్లి చేసుకుని వచ్చాం. కుడికాలు ముందు పెట్టి పదండమ్మా. రండి. స్నేహ, స్నేహ, అప్పుడే మొదలైందా? అసలోడు హ్యాండ్ ఇచ్చాడని అవిటోడికి తాళిచ్చినప్పుడే అనుకున్నాను ఈ తగువులాట తప్పదని. ఇప్పుడు స్టార్ట్ అవుతుంది అసలు కథ ఏంటో. స్నేహ 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 స్నేహ, నువ్వెందుకింత బాధపడుతున్నావో నేను అర్థం చేసుకోగలను స్నేహ. గోకులు ఇలా చేస్తాడనుకోలేదు. ఆడింత మోసం చేసినందుకు నువ్వెంత బాధపడుతున్నావో నేను అంతకన్నా ఎక్కువ బాధపడుతున్నాను స్నేహ. ఇలా జరిగి ఉండాల్సింది కాదు స్నేహ, కానీ జరిగిపోయింది. నీకిష్టం లేకుండా ఈ పెళ్లి జరిగినంత మాత్రాన నువ్వు నీకిష్టం లేని పనులు ఏం చేయాల్సిన అవసరం లేదు. నువ్వు ఎప్పుడులాగే ఉండొచ్చు, ఇదివరకటి స్నేహలాగే ఉండొచ్చు. నాతో సహా నిన్నెవరు ఇబ్బంది పెట్టరు స్నేహ. ఇదిగో, ఆడపిల్ల జీవితం పెళ్లితోనే ఆరంభం అవుతుందంటారు. ఇది నీకు ఆరంభం అవుతుందో కాదో నేను చెప్పలేను, కానీ ఇదే నీ జీవితానికి అంతం అని మాత్రం అనుకోవద్దు స్నేహ. ఎంతకన్నా నిన్ను ఎలా ఓదార్చాలో, ఏం చెప్పాలో నాకు తెలియట్లేదు స్నేహ. మీరిద్దరు బెస్ట్ యాక్టర్స్. ఫ్యామిలీ మెంబర్స్కు డౌట్ రాకుండా భలే మేనేజ్ చేశారు. కానీ స్ట్రీట్ చివరి డెడ్ ఎండ్లో పోలీసులకు దొరికిపోయిన దొంగల్లా నాకు దొరికిపోయారు. మేం దొంగలమా?